బాహుబలి సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి అమరావతిని తీయనున్నాడు. నిజమే, అమరావతి సినిమా టైటిల్ కాదు. అమరావతి స్ట్రక్చర్ని మన సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దే బాధ్యతలను రాజమౌళి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ ఐడియా ఇచ్చింది స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఎందుకంటే మాహిష్మతి పేరుతో మంచి క్రియేటివిటీని చూపించిన రాజమౌళి అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాడు. అంతేకాదు, దానికోసం రాజమౌళి చేసిన శ్రమకి కేంద్రం పద్మశ్రీ అవార్డు ఇవ్వడంతో ఆ సినిమాతో సంచలన దర్శకుడు క్రియేటివిటీకి పెట్టింది పేరుగా మారిపోయాడు. ఇప్పుడు ఈ నమ్మకంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి మెరుగులు దిద్దే తుది బాధ్యతని రాజమౌళికి అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. బిల్డింగ్ నిర్మాణాలు, ఆకృతులపై రాజమౌళి కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. ఆయనలోని ఆ నైపుణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా ఆకట్టుకుంది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన సూచన మేరకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆధ్వర్యంలో సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర అధికారులు బుధవారం హైదరాబాద్ వెళ్లి రాజమౌళితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటకు పైగా ఆయనతో చర్చించారు. దిగ్గజ భవనాలుగా నిర్మిస్తున్న శాసనసభ, హైకోర్టుల ఆకృతుల విషయంలో సలహాలు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాల సంస్కృతులు, 3 ప్రాంతాల్లోని రాజులు, చరిత్రలు వంటి పలు అంశాలపై సిఆర్డీఏ బృందంతో రాజమౌళి చర్చించినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణంలో తన వంతు సహకారం అందిస్తానని, ఆకృతుల రూపకల్పనకు ప్రభుత్వం నియమించే భవన నిర్మాణ శిల్పులకు సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పినట్లు సమాచారం. బాహుబలి 2 విడుదల తర్వాత దీనిపై ఎక్కువ సమయం కేటాయించగలనని చెప్పాడట. ఇక రాజమౌళి వచ్చే సంవత్సరం 2 నెలలు ఈ నిర్మాణానికి కావలసిన సలహాలు ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నాడు. ఏది ఏమైనా చంద్రబాబు ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన నేర్పరి. అందుకే ఇప్పుడు రాజమౌళి సలహాలు కూడా అవసరం అని గుర్తించాడని చెబుతున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.